శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వసిద్ధాంత సౌరభం శైవఖండం 10వ భాగం 3:3:24 శివుడు ఉపనిషత్తుల గురించి చెప్తున్నారు ఇప్పుడు స్వామి. ఉపనిషత్స్ ద ఫస్ట్ ఫ్లవర్స్ ఆఫ్ అవేకెనింగ్ ఇండియాస్ స్పిరిచువాలిటీ. భారతీయ పారమార్థిక తత్వ ఉదయ సూచిక ప్రథమ పుష్పాలు ఉపనిషత్తులు అని ఋషి దర్వాలా అనే మహాశయుడి చేత కీర్తింపబడి, మళ్ళా భారతీయ పారమార్థిక తత్వ ఉదయ సూచిక ప్రథమ పుష్పాలంటే ఉపనిషత్తులు అని దర్వాలా అనే మహాశయుడి చేత చెప్పబడ్డారు. ఇది చక్కని ట్రాన్స్లేషన్ తెలుగులో, అది అనుభవానంద స్వామి వారు. అలాగే ఉపనిషత్ వేర్ బ్రీత్స్ ది ఎర్లీ అండ్ డీప్ హిందూ కాన్షియస్ ఆఫ్ గాడ్. భారతీయ ప్రాచీన ప్రగాఢ పరమాత్మ స్ఫురణం ఎక్కడ బహిర్గతం అయ్యిందో అవే ఉపనిషత్తులు అని మజుందార్ అనే పండితుడు గొప్పగా దాన్ని నిర్వచనం చేశారు. అది వేద భాగాలై ఉన్నాయని, విశిష్ట ప్రత్యేకతను పొంది వేదాంతం అనే పేరు పొంది జీవ జగదీశ్వర పరస్పర సంబంధాలను ప్రతిపాదించి జీవుడి పరమాత్మను పొందే మార్గాన్ని ఉపదేశించి సారణ ఉపాయాన్ని చూపినవి ఈ ఉపనిషత్తులని దాని వివరణ ఇచ్చారు అనుభవస్వామి. వేదంలో గల ఇతర భాగాల కంటే ఈ ఉపనిషత్తులే కాలాంతర జన్యాలైన ద్వైత అద్వైత విశిష్టాద్వైతాది వివిధమైన తాత్విక సిద్ధాంతాల మూలాలై సహస్రాధిక భాష్యాల ఆచార్య కోటి నుండి పొంది మానవ సమాజాన్ని నిత్య జ్యోతులై వెలుగొందాయి. అవి శివుణ్ణి గూర్చి రుద్రుణ్ణి గూర్చి ఏం చెప్పాయో కొంచెం చూద్దామంటున్నా. వేదాల భాగాలైన ఉపనిషత్తులు, వేదాలకు శిరోభూషణాలైన ఉపనిషత్తులు అనేక రకాలుగా ఉన్న అందులో వ్యవహారంలో ప్రసిద్ధంగా ఉన్నవి 108 మాత్రమని అందరూ ఒప్పుకుంటారు. అందులో శైవ పరంగా ఉన్న ఉపనిషత్తులు 17, యోగ ప్రధానమైంది 20 ఉపనిషత్తు, వైష్ణవాలు 14, శాక్తాలు 8, సన్యాస వరాలు 5, 17, సామాన్య వేదాంత పరాలు 24 అని ప్రసిద్ధ దశోపనిషత్తులు కలిసి మొత్తం 108 ఉపనిషత్తులు. ఇందు ప్రఖ్యాతాలై ఆర్యుల చేత ప్రస్థాన త్రయంలో చేర్పబడి అనేక భాష్యాల పండితుల నుండి పొంది ఉన్నవి ఈశావాస్య మొదలైన దశ ఉపనిషత్తులలో రుద్ర శివ ప్రస్తావనం అక్కడ లేదు, అభావం. అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర మూర్తి త్రయం కూడా లేదు, అగోచర. సగుణ నిర్గుణ బ్రహ్మల ప్రతిపాదనం చేసి నిర్గుణాన్ని వివరించి దాన్ని పొందే మార్గాలను బోధించి, అలాగే సగుణ బ్రహ్మానికి సృష్టి స్థితి లయాది కార్యభారాలను మోపి తత్ వివరణాలు మాత్రమే చేసి అందులో పొందే వివిధ ఉపాయాలను కూడా దశోపనిషత్తులలో మనం చూడగలుగుతాం. నిర్గుణం బ్రహ్మం నా అని వ్యవహరింపబడగా సగుణం ద్విగుణం అనేది నిర్గుణం అనేది బ్రహ్మం, అదొకటే పేరు. సగుణానికి ఈశాన ఈశ్వర సర్వేశ్వర ఈశ మొదలైన పేర్లు ఉన్నాయి, అది తేడా. దశోపనిషత్తులో ప్రథమమైన ఈశాపనిషత్, ఈశావాస్యం ఈశ,
తన ప్రథమ మంత్రంలో ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఈ జగత్తులో ఉన్న సర్వం ఈశ్వరుడి చేత ఆవృతం చుట్టబడింది అని ఈశ శబ్దంతో ప్రారంభించి కఠోపనిషత్తు అంగుష్టమాత్ర పురుషో మధ్య ఆత్మని తిష్టది ఈశానో భూత భవ్యస్య చ న తతో విజుగుప్సత ఏతద్వై తత్. ఆత్మ అంగుష్టమాత్రుడై హృదయాకాశంలో ఉండి 3 కాలాలకు పాలకుడుగా రాజుగా ఉంది అని మాండూక్యోపనిషత్తులో ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ, అతడు సర్వాలకు పరిపాలకుడు సర్వజ్ఞుడు అని సగుణ బ్రహ్మాన్ని చెప్పి ఆ ఉపనిషత్తు ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయ అనే మంత్రద్వయంలో తురీయం తురీయం అనే దాన్ని అభివర్ణిస్తూ అంటే చివరి దాని సర్వలక్షణ విలక్షణాలను సూచించి అత్యంతంగా అంటే చివరిలో అంత్యంలో ఇలా చెప్పింది. ఇందు శివశబ్దం కనపడుతోంది, కానీ ఇది మంగళకరత్వ సూచకంగా ఉపయోగింపదు, అంతేగాని శివుడికి కాదు. వైదిక రుద్రుడు కాని శైవానికి ఆధారభూతుడై గౌరీ వల్లభుడైన శంకరుడు కాని ఇందులోనికి భావనకు రేట్. కానీ ప్రశ్న ఉపనిషత్తులో ఇంద్రస్వం ప్రాణ తేజస రుద్రోసి పరిరక్షిత ఈ మంత్ర ప్రకరణాన్ని ఆలోచిస్తే ప్రాణానికి ఇంద్రియాలకు జరిగిన పోరాటంలో ఇంద్రియాలు ప్రాణ ఆధిక్యతను గుర్తించినవై వాటిని కొనియాడుతూ సర్వదేవతలు ఆ ప్రాణమే అని అన్వయిస్తూ వైదికమైన ఇంద్రాది దేవతలతో రుద్రుణ్ణి కూడా స్మరించి ఆ రుద్రుడు కూడా ప్రాణమే అని ఇంద్రియాలు కొనియాడాయి. అందుచేత ఇక్కడ మొదటిసారిగా రుద్ర శబ్దం ప్రత్యేకతను కనపడదు, దాంతో కలిసి. శైవ పరాలు అనబడే ఉపనిషత్తులు రుద్ర శివుణ్ణి గురించి ఎలా చెబుతాయో చూద్దాం. ఇందులో ప్రధానమైన శ్వేతాశ్వతర ఉపనిషత్తు తాత్పర్యాన్ని గ్రహిద్దాం. హియర్ it is Shiva or Rudra who not only is declared the creator, preserver and destroyer of religious belief, but he is even identified with the Brahman or the supreme spirit of philosophy. అతడు ఇక్కడ శివుడుగా సృష్టి స్థితి సంహార కర్త అయిగా ప్రకటింపబడటమే కాక తాత్విక విచారంలో బ్రహ్మతో కూడా ఏకత్వం చెయ్యబడ్డాడు అని తెలియదు. ఈ ఉపనిషత్తు సాంఖ్య వేదాంతాల సమన్వయం పరుపగా చాలా కృషి చేసి అందుకోసం శివ శక్తులను ఉపయోగించుకున్నట్లుగా పండితుల అభిప్రాయం. ప్రారంభంలో లాగానే కిం కారణం బ్రహ్మ కుతః స్మ జాత జీవామేకేన క్వచ సంప్రతిష్ట. బ్రహ్మం అనేవాడు ఎలాంటి కారణం, మనం ఎక్కడి నుంచి పుట్టాం, ఎవడి చేత మనం జీవిస్తాం, మనం ఎవడిపై ఆధారపడి ఉన్నాం. మళ్ళా కిం కారణం బ్రహ్మ కుతః స్మ జాత జీవాం ఏకేన క్వ చ సంప్రదిష్ట. బ్రహ్మానికి ఎలాంటిది కారణం, మనం ఎక్కడి నుంచి పుట్టాం, ఎవడి చేత మనం జీవిస్తున్నాం, మనం ఎవరి మీద ఆధారపడి అని తత్వమీమాంసం చెప్పింది.
ఈ విషయాన్ని చర్చించి 3వ అధ్యాయంలో ఏకో జాలవాణీశత ఈశనీభిః సర్వాలోకాన్ ఈశత ఈశనీభిః ఏకైక ఉద్భవే సంభవే చ ఏత ద్విదుర అమృతాస్తే భవంతి. ఎవడు ఒకడై ఉంటాడు, మాయావి తన ఈశత్వం చేత పాలిస్తాడు, అతడు తన పాలనా శక్తుల చేత సర్వలోకాలను నియమిస్తాడు. ప్రపంచ ఉత్పత్తి సంభవాలు ఎవడు ఏకమై ఉంటాడు, అతన్ని తెలిసిన వాడు అమృతత్వాన్ని పొందు అని సర్వేశ్వరత్వాన్ని ప్రతిపాదించి ఏకోహి రుద్రో న ద్వితీయాయ, ఏకమైన వాడు రుద్రుడే, అతడు అద్వితీయుడు అని పూర్వ శ్లోకార్థాన్ని అతడికి అన్వయించేసి ఇక్కడ రుద్రుడు పరబ్రహ్మస్థానానికి అన్వయింపబడ్డాడు. అక్కడే అతడే సర్వచక్షువు, సర్వతోముఖు మొదలైన సర్వత్వాన్ని సూచించి అన్వయించి అతడే దేవతలను కూడా సృష్టించి వాళ్లకు అధికారాలు ప్రసాదించాడని తెలిపి యాతే రుద్ర శివాతనూర ఘోరా పాపకాసిని అఘోరము పాపకాసిని శివప్రదమైన అఘోరమైన నీ రూపంతో ఓ రుద్ర అని శివశబ్దంతో రుద్రుని శివశబ్ద తాత్పర్యానికి అన్వయించి చెప్పు. అలాగే గిరివాసి అని అంటే గిరుల మీద కొండల మీద ఉంటాడని, శరచాపధారి అని మానవులకు ప్రపంచానికి అపకారం చెయ్యొద్దని రుద్రుణ్ణి ప్రార్థించింది. బ్రహ్మ నిర్వచనం తర్వాత చెయ్య. ఈ మంత్రం వైదిక రుద్రుని లక్షణాలు సూచిస్తారు. అతన్ని వర్ణిస్తూ సర్వాసన శిరోగ్రీవ సర్వవ్యాపీన భగవాన్ తస్మాత్ సర్వగతః శివః సర్వముఖాలు సర్వశిరాలు అన్ని తానే అయి ఉండి సర్వవ్యాపి అయి అతడు సర్వవ్యాపి అయి శివంకరుడు శుభం కలగజేస్తుంది అని బ్రహ్మను గూర్చి తెలిపే శివశబ్దం ఇక్కడ ఉపయోగం. 4వ అధ్యాయంలో ప్రకృతి పురుషుల తత్వాలను బోధిస్తూ మాయాంతు ప్రకృతి విద్యాన్మ అయినం తు మహేశ్వరం. మాయ అంటే ప్రకృతి, ఆ మాయాశక్తి కలవాడు మహేశ్వరం. అతని శక్తుల చేత ఈ జగత్తంతా వ్యాప్తమవుతుందని ఆ ఉపనిషత్తు చెప్పి తర్వాత మంత్రంలో మళ్ళా రుద్ర ప్రస్తావనం చేసి విశ్వాధిపుడు సర్వజ్ఞుడు దేవతా గణాలకు స్రష్ట అని అతన్ని స్తుతిస్తూ సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు వ్యాపకుడు స్రష్ట అనేక రూపుడు అయిన వాణిని జ్ఞాత్వా శివం శాంతి అత్యంతమే శివశంకరుడని గ్రహించి అత్యంతమైన శాంతిని జ్ఞానులు పొందుతారని జ్ఞాత్వా శివం సర్వభూతేషు గూఢం సర్వభూతజాలం నిగూఢంగా అంతర్యామిగా ఉన్న మంగళకరుడైన శివుణ్ణి తెలుసుకొని సర్వ పాపాల నుండి ముక్తి పొందాలని చెప్పారు. అధ్యాయం చివరిలో రుద్ర ఎత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం. రుద్రా నీ శుభంకరమైన ముఖం నన్ను కాపాడుగాక అని ప్రపంచంలో గల ఆర్తుల ద్వారా ఉపనిషత్తు రుద్రుడికి మాత్రమే పూర్వమంత్రార్థాలను సంపూర్తిగా అన్వయించి ప్రార్థించి మళ్ళా రుద్రుణ్ణి ఋగ్వేదీయ రుద్రత్వాన్ని సంస్మరించటం కోసమేమో ఉపనిషత్తు
మానస్తోకే తనయే. మా పుత్రుల పౌత్రుల మమ్మల్ని, మా అశ్వాలను, మా వీరులను నీ కోపమని అగ్నికి గురి కానీయ. నీకు మా హవిస్సులు సమర్పిస్తాం అని భయానక హృదయంతో ప్రార్థించి, అప్పుడు పంచమాధ్యాయంలో శ్వేతాశ్వతర ఉపనిషత్తు మళ్ళా తత్వ విచారణలో మునిగి కపిలుని స్మరించి బ్రహ్మం వేద గుహ్య ఉపనిషత్తు అంటే వేదాలలో గుహ్యం అంటే రహస్యంగా గుప్తంగా ఉన్న ఉపనిషత్తుల చేత ప్రతిపాదింపబడినట్లు చెప్పి జీవునిలో అంగుష్ట మాత్ర పురుషుడుగా ఉన్నట్లుగా స్పష్టం చేసి అతని సర్వాకృతిని సుందరంగా నైవ స్త్రీ న పుమాన్ ఏష న చైవాయం న పుంసక యజ్జరీరమాదత్తే తేన తేన స యుజ్యతే. బ్రహ్మం స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కూడా కాదు. ఏ శరీరం అతడు ధరిస్తాడు అందులో అతడు ఉంటాడు అని వివరించి అప్పుడు మళ్ళా అధ్యాయం చివర శివస్మరణం చేసినట్లుగా యావ బ్రాహ్మ్యమనీగాఢ్యం భావాభావకరం శివ కళా సర్గకరం దేవం ఏ విదుస్తే బహుస్థనం. శుద్ధ భావన చేత ఎరగదగిన వాణ్ణి, అభౌతిక స్వరూపుణ్ణి, సృష్టి సంహారాలకు కారకుడిని గ్రహించిన జ్ఞాని విదేహముక్తి పొందుతారు అని స్పష్టం చేసింది. అలాగే 6వ అధ్యాయంలో ఇదివరకు విషయాలన్నీ వివరిస్తూ శ్వేతాశ్వతరం తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం. ఈశ్వరులకు మహేశ్వరుడని, దేవతలకు మహాదేవుడైన ఈశ్వరులకు మహేశ్వరుడు, దేవతలకు మహాదేవుడు అయిన పరమేశ్వరుణ్ణి ప్రస్తావించి అతని ఋషీశ్వరుడు ఎలా తెలుసుకొన్నది, అతని కార్యకారణాలు, నమ అధికారు అలాగే మొదలైనవన్నీ చెప్పలేవని, అలాగే న తస్య కశ్చిత్ వరితిరస్తి లోకే సచేసితానైవ చ తస్య లింగం. అతనికి ప్రభువు కాని, అతడికి పాలకుడు కాని, కారణం కాని లేదు అని అతన్ని గుర్తించటానికి లింగం చిహ్నం కూడా లేదని లింగ శబ్దం కూడా ఇక్కడ ఉపనిషత్తు చెప్పి అతన్ని గ్రహింపటానికి సాంఖ్యయోగాలచే సాధ్యం అని, సాంఖ్యయోగాది గమ్యం అని విశదం చేసి మాన్య పంధా విద్యతే యనాయ, జ్ఞానం చేత ఇంకొక విధంగా అతన్ని గ్రహించటం అసాధ్యమని ప్రకటించి వేదాంతే పరమం గుహ్యం పురాకల్పే ప్రచోదితం. వేదాంతాల గోప్యమైనది పూర్వకల్పాలలో ఉపదేశింపబడింది అని తన బోధిత విషయ విశిష్టత్వాన్ని కూడా శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రకటించి ఇందులో ఒక విశేషం ఉందంటున్నారు స్వామి. ఈ ఉపనిషత్తు వేద ప్రధానుడైన రుద్రుణ్ణి పరబ్రహ్మంగా అన్వయిస్తూ తర్వాత సంప్రదాయాలకు అధిక ప్రధానమైన శివ పదాన్ని అనేక సార్లు ప్రయోగిస్తూ విశేషణ రూపంగా కాని నామవాచకంగా కాని ఈ శివ పదాన్ని అన్వయించటానికి అవకాశం ఇస్తూ అందుచేత ఇత శివపదం ద్వంద్వార్థాలకు ఆలవాలమై శైవులకు నామవాచకంగా అన్యులకు విశేషణంగా అర్థం స్ఫరింపచేయటం
ఇందులో కనబడుతుంది కనుక అది గమనించమన్నా. ఈ విధంగా ఈ ఉపనిషత్తు డస్ నాట్ అపియర్ టు బి కంపోజ్డ్ ఇన్ ఏ సెక్టేరియన్ స్పిరిట్. ఎలాంటి పాక్షిక దృష్టితో నిర్మింపబడలేదు శ్వేతాశ్వతర ఉపనిషత్ అని భండార్కర్ పండితుడు. అయినా వీ హ్యావ్ హియర్ ఆల్ ది ఎలిమెంట్స్ ఆఫ్ శైవిజం అండ్ ది ఫర్దర్ గ్రోత్ ఆఫ్ ది క్రిట్. అందుచేత శైవమత లక్షణాలని మళ్ళా దాని అభివృద్ధి విషయాలు కూడా ఉన్నాయండి. అలాగే శైవోపనిషత్తులో అధర్వ శరమకు అది శైవోపనిషత్తు కూడా ముఖ్యం అని తజ్ఞుల భావన. ఈ ఉపనిషత్తు అంటే ఏది? అధర్వ శిరోపనిషత్తు రుద్రుని యొక్క అసమాన అద్వితీయ తత్వాన్ని బోధించటానికి ఉపయుక్తమైనట్లుగా ప్రథమ మంత్రంలోనే రుద్రత్వాన్ని అవగాహనం చేసుకొన దేవతలి రుద్రలోకంలోకి వెళ్ళి ఆయన తన తత్వాన్ని ఉపదేశించగా అతడు అహమేకః ప్రథమ మాస భక్తామి చ భవిష్యామి చ చాన్యః కశ్చిన్మత్తో వ్యతిరిక్త ఇతి. మొదట్లోనే అబ్బాయిలు నేను ఒక్కడినే ఉన్నానురా, వర్తమాన భవిష్యత్తుల్లో కూడా నేను ఏక నిరంజన్ ఒక్కడే ఉంటా, నాకు అన్యుడు ఎవ్వడు లే అని దేవతలకు ఉపదేశించు. అప్పుడు అతడు సర్వవ్యాపి అయి రూపొందగా దేవతలు ఆయన్ని ప్రార్థించి అతడే భగవాన్ చతుర్ముఖుడు, విష్ణువు, మహేశ్వరుడు మొదలైన సర్వదేవతలు, భూతాలు, సూర్యచంద్రాదులు అని సంబోధించి దేవతలు ఆయన్ని స్తుతించారు. అతని విశ్వరూపుడిగా స్మరించి అతని ప్రణవ స్వరూపునిగా దేవతలు ప్రార్థించారని నీలకంఠాచార్యులు చెప్పారు. రుద్రుని యొక్క సర్వవ్యాపకత్వాన్ని తలచి అతడే పరబ్రహ్మం అని కూడా చెప్పారు. స ఏకో రుద్ర స ఈశాన స భగవాన్ స మహేశ్వర స మహాదేవ. అతడే ఏకం ఒక్కడు, అతడే రుద్రుడు, అతడే ఈశానుడు, అతడే భగవంతుడు, మహేశ్వరుడు, మహాదేవు అని శైవంలో శివుడి యొక్క ముఖ్యమైన పేర్లు ఇక్కడ చిత్రించింది ఈ ఉపనిషత్. పంచమ అధ్యాయంలో పూర్వం రుద్రుడికి అన్వయింపబడిన పేర్ల యొక్క వ్యుత్పత్తి అర్థాలను అధర్వ శిఖరోపనిషత్తు మళ్ళీ నిర్వచించి అందులో ఏకో రుద్ర అనే పదానికి అర్థం చెబుతూ ఏకో రుద్ర న ద్వితీయావతస్తే తురీయమివం లోకం ఈశనీయ అర్జుననీయు జననీయు ప్రత్యగ్జనాతిష్టతి సంయుగస్యాంతకాలే సంహృత్స విశ్వభువనాని గోప్తా తస్మాదుచ్యత ఏకో రుద్ర. భేదం లేనివాడైన రుద్రుడే రెండవ వాని కోసం లే అంటే ఒక్కడు. ఈ లోకాన్ని అతడు పాలిస్తా, నియమించే శక్తి ఆయనకే ఉంది. సృష్టి చేసే శక్తి ఉన్నవాడు సర్వాంతరుడై ఉంటాడు. యుగాంతంలో విశ్వంలో భూతాలన్నిటిని ఉపసంహరించుకొని సంరక్షిస్తాడు. అందుచేత అతడు రుద్రుడు అనబడుతాడని ఉపనిషత్తు శిఖోపనిషత్తు చెప్పి. అలాగే ఈశాన శబ్దాన్ని, భగవత్ శబ్దాన్ని, మహేశ్వర పదాన్ని, మహాదేవ నామాన్ని నిర్వచించి తదేవ రుద్రచరితాన్ని ఉపనిషత్తు బోధించింది. అంతా సమాప్తంలో రుద్ర ధ్యానాన్ని ఉపదేశిస్తూ
ఆ రుద్రుణ్ణి పొందండి అని ప్రబోధిస్తూ అలా రుద్రుణ్ణి ఉపాసించి అతన్ని పొందడం వ్రతమేవతు పాశుపతం, దానే పాశుపత వ్రతంగా విదితం అయిపోయి లోకంలో ప్రవర్తిల్లింది అని చెప్పి చివరికి భస్మధారణ ప్రాధాన్యాన్ని కూడా చెప్పి పాశుపతానికి ప్రాతిపదిక ఏర్పాటు ఈ ఉపనిషత్తు చేసినట్టుగా కనపడు. యో రుద్రో అగ్నౌ యో అప్సంతర్య ఓషధీర్వేరుధ అవిశేష ఇమా విశ్వా భూతాని చక్లపే తస్మై రుద్రాయ నమో అస్తు. ఏ రుద్రుడు అగ్నిలో నీటిలో అభిమాని అయి ఉన్నాడు, ఏ రుద్రుడు అంతరంలో ఓషధిలలో, అంతరం అంటే ఆకాశంలో, ఓషధులలో అంతటా వ్యాపించి ఉన్నాడు, ఏ రుద్రుడు విశ్వభూతాలను చక్కగా నిర్మించాడు, అలాంటి రుద్రుడికి నమస్కారం అని రుద్ర ప్రమాణాలతో ఉపనిషత్తు పూర్తి చేసి, ఈ విధంగా ఈ ఉపనిషత్తు పాశుపతవ్రత దీక్షాదుల పునాదులకు శివనామాన్ని నిర్వచించి శైవ ఉపనిషత్తుల ప్రధాన స్థానం అక్కడ. కనుక చిత్రమయిలో ఇందులో శివశబ్దం ఎక్కడా మనకు కనపడదు. శైవం అనబడి ఇతర ఉపనిషత్తులకు కొంత విచారిద్దామంటున్నాం. అందులో స్కందోపనిషత్తు శైవ అద్వైతాన్ని ప్రతిపాదిస్తూ ఆ పరమాత్మయే జ్యోతిషాం జ్యోతి స ఏవ పరమేశ్వర అని చెప్పి జీవ శివో జీవో శివో జీవ స జీవ కేవలం శివ జీవ శివో శివో జీవ స జీవ కేవల శివ అని నిశ్చయించి వివరణాలకై పాశుబద్ధస్తదా జీవ పాశుముక్త సదాశివ, పాశబద్ధుడు జీవుడు, దాన్ని విముక్తం చేసేవాడు సదాశివుడు అని తుషేణ బద్ధే బద్ధో వ్రీహి స్యాత్ తుషాభావేతు తండులః ఏవం బద్ధస్తథా జీవః కర్మనాశే సదాశివః. పుట్టుతో, తుష అంటే పుట్టుతో బద్ధమైంది ధాన్యం కాగా, అంటే బియ్యం గింజ పైన వరి పొట్టు ఉంటుంది, అలాగన్న పొట్టు లేని బియ్యం, పొట్టు లేని బియ్యంలాగా కర్మబద్ధుడు జీవుడై ఉండగా తత్ నాశాన్ని సదాశివుడను జీవ శివ అభేదత్వాన్ని చెప్పింది. రుద్ర హృదయ ఉపనిషత్తు కూడా పూర్వ ఉపనిషత్తు భావాలని వివరిస్తూ సర్వదేవాత్మకో రుద్ర సర్వే దేవా శివాత్మక, రుద్రుడు సర్వదేవతల సమిష్టి రూపమని, సర్వదేవతలు శివాత్మకులు అని ప్రారంభించి వ్యక్త ప్రపంచం ఉమారూపమని, అవ్యక్తం మహేశ్వరుడని, అంతరాత్మ బ్రహ్మాండమై ఉండగా పరమాత్మ మహేశ్వరుడని, సర్వభూతాలు విష్ణాత్మకాలని, కార్యం విష్ణు క్రియా బ్రహ్మ కారణం తు మహేశ్వర అని చెప్పి రుద్రుడే ఈ మూర్తిత్రయంగా తెలిపి, విభిన్నత్వంలో ధర్మో రుద్రో జగద్విష్ణు సర్వజ్ఞానం పితామహ అని చెప్పి సర్వదేవాత్మకం రుద్రం నమస్కుర్యాత్ పృథక్ పృథక్, సర్వదేవతా స్వరూపుడైన రుద్రుడికి మళ్ళీ మళ్ళీ నమస్కారం చెయ్యమని ఆదేశించి అవిద్యా గ్రంథుల నాశనానికై సనాతన రూపుడై శివుడిని చందమని
తదేతదమృతం సత్యం, అదే అమృత పదమని, అదే సత్యమని నిశ్చయించి ఘటాకాశ మఠాకాశాల జీవ శివులకు అభేదం చెప్పి అద్వైతం పరమానందం శివం యాతి తు కేవలం అని పర్యవసానంగా బోధించి, అందుచేత ఇది బోద్ధవ్యం ముముక్షువులకు ఇది బోధింపదగింది అని శివ అద్వైతవాదాన్ని ఈ ఉపనిషత్తు సూచించింది. మైత్రేయ ఉపనిషత్తు కూడా ఉత్పన్నరీక మధ్యములు కొండ పరమేశ్వరుడి ఉనికి తెప్పి అతడు పరమ ప్రేమ గోచరుడని, ప్రేమతో పొందగలమని అతడు పరమ ప్రేమ గోచరుడని చెప్పి మూఢమైన వర్ణాశ్రమాచారాలచే అతడు అసాధ్యమని చెప్పి దేహో దేవాలయ ప్రోక్త స జీవ కేవల శివ, దేహమే దేవాలయం, అందులో ఉండే జీవుడే శివుడు అని జీవుడికి అభిన్నత్వాన్ని ప్రతిపాదించి అట్టి అభేద దర్శనం ఏదైతే ఉందో అదే జ్ఞానమని, అలాంటి ద్వైతాద్వైత విహీనోస్మి శివోమ్యహం, ద్వైత అద్వైత విభజితమైన వాణ్ణి నేనే శివుణ్ణి అనే దృఢత్వాన్ని, అద్వైత స్ఫూర్తిని నెలకొల్పింది ఈ ఉపనిషత్తు. త్రిశిఖ బ్రహ్మణ ఉపనిషత్తు ఏం చెప్పింది? సర్వమిదం శివ ఏవ విజానీహి అని శివాద్వైతాన్ని తెలిపి, సవికారస్తథా జీవో నిర్వికారస్తథా శివ అని అహంకారాభిమానేన జీవ శాద్ది సదాశివ, అహంకార అభిమానం చేతనే సదాశివుడనేవాడు జీవుడవుతాడు అని ఈ ఉపనిషత్తు అద్వైత ప్రతిపాదన చేసి, పాశుపత బ్రహ్మ ఉపనిషత్తు ఏమంటారు? సమంత యాగానాం రుద్ర పశుపతి కర్త అని చెప్పి, రుద్రుడు తమోమయాత్మకుడని, శివుడే పశుపతిని, అతడే సాక్షి సర్వద సర్వకాలాలకు సర్వసాక్షి అని చెప్పి, శరభూపనిషత్తు శివుడి యొక్క ఆధిక్యాన్ని బోధిస్తూ ఏక ఏవ శివో నిత్య స్తతోన్యత్ సకలం వృషా తస్మాత్ పరిత్యజ్య జయాన్ విస్మాదికాన్ సురాన్, ఏకమైన శివుడే నిత్యం, ఇతరాలన్నీ కూడా మృష భ్రాంతి. అందుచేత విష్ణువాది దేవతలను వదిలేసి శివుణ్ణి ధ్యానం. స ఏకో రుద్రోధ్యేయ సర్వేషాం సర్వసిద్ధయే, సర్వసిద్ధి ఫలప్రాప్తికై రుద్రుడే అందరికీ ధ్యేయం గమ్యం అని నిశ్చయి. వరాహ ఉపనిషత్తు నమో మయ్యం పరేశాయ నమస్తుభ్యం శివాయ చ అని నమస్కరించి శివుడికి సత్యచిద్ఘనమఖండమద్వయం సర్వదృశ్యరహితం నిరామయం తత్పదం విమలం అద్వయం శివం తత్సదాహమిది మౌనమాశ్రయ. ఆ అద్వయ బ్రహ్మపదం శివంకరమని చెప్పి గట్టిగా అదే జీవుడని దృఢంగా చెప్పి, శివుడు శివో గురు శివో వేద శివో దేవ శివ ప్రభు శివోస్మ్యహం శివ సర్వశివాజ్యస్య న కించన, సర్వం ఆయనే అని తీర్మానం చేసి అవతల పారేసి. అలాగే దత్తాత్రేయ ఉపనిషత్తు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఉపదేశించి అలాగే బహురచోపనిషత్తు
శాంభవి విద్యను బోధి. బృహజ్జాబాలక ఉపనిషత్తు శివశక్తుల ఐక్యాన్ని చెప్పి శివశక్తిభ్యాం నా వ్యాప్తమిహ కించన, శివశక్తులతే వ్యాప్తం కానిది ఈ ప్రపంచంలో ఏదీ లేదని, భస్మ రుద్ర అక్షధారణ శ్రేష్టత్వాన్ని విధానాన్ని బోధి. భస్మజాల ఉపనిషత్తు బ్రహ్మ విష్ణు రుద్రుల ఏక స్వభావ స్వరూపాలను శివుడిగా చిత్రించి అద్వైతం, నిష్కలం, నిష్క్రియం, శాంతం, శివం, అక్షరమవ్యయం అని అద్వైతం శివశంకరం అని చెప్పి అలాంటి శివం నత్వా అని శివుడికి నమస్కరించింది. జాబాల్య ఉపనిషత్తు మహాదేవుడే దేవుడని నిశ్చయించి అతడు సర్వజ్ఞ, సర్వేశ్వర, ఈశ, పశుపతి అని చెప్పి అహంకారావిష్ట సంసారీ జీవ స ఏవ పశు అని నిర్వచించి తత్స్వామిన ఇవ సర్వజ్ఞ ఈశ పశుపతి అని శైవంలో ఆధారభూతమైన పశుపతల ప్రస్తావన చేసింది ఉపనిషత్. జాబాలోపనిషత్తు పూర్వోక్త శతరుద్రీయ అధ్యాయాన్ని స్మరించి దాని జపం చేత అమృతత్వం కలుగుతుందని వాగ్దానం చేసి రుద్రాక్ష జాబాల ఉపనిషత్తు రుద్రాక్ష మహాత్మ్యాన్ని బోధించి అది ధరిస్తే ఉద్బోధిస్తే సర్వసాక్షి స్వరూపాచ్యవ ఏవాస్మి కేవల, సర్వసాక్షి శివుడు నేనే అనే ఆ రూఢత్వాన్ని జాబాల దర్శనోపనిషత్తు అందజేసి దక్షిణామూర్తి ఉపనిషత్తు శివధ్యానాన్ని గావించి అతని రూపాన్ని వర్ణించి ధ్యానించి ఈ విధంగా శైవ పరాలైన ఈ ఉపనిషత్తు శైవంలో తాత్విక విచారణాన్ని కొంచెంగా పునాదులు వేశారు. ముఖ్యంగా పాశుపత సిద్ధాంతానికి ఇవి మార్గదర్శకాలైనట్లుగా అర్థము. శివ రుద్ర ప్రస్తావన ఇతర ఉపనిషత్తుల్లో కూడా అక్కడక్కడ కన. కైవల్యోపనిషత్తు శతరుద్రీయాన్ని స్మరించి శుద్ధ బ్రహ్మాన్ని ధ్యానిస్తూ అచింతమవ్యక్తమనంతరూపం శివం ప్రశాంతమృతం బ్రహ్మయోనిం అని అది శివస్వరూపమైందని చెప్పి చివరకు పురాతనోహం పురుషాహమీశం హిరణ్మయోహం శివరూపమస్మి. జీవుడే శివుడుగా అద్వైతంగా చెప్పి అథర్వశిఖ ఉపనిషత్ రుద్రుణ్ణి ప్రస్తావించి త్రిమూర్తుల వర్ణనాన్ని చేసి రక్తపీత వర్ణ బ్రహ్మకు, విద్యుత్ కాంతి విష్ణువుకి, శుభాశుభ శుక్లా రుద్ర దైవచ్చ శుభాశుభమైన తెల్లని రంగు రుద్రుడికి చెప్పి మహాదేవుడు సర్వవ్యాపి తన శ్రేయస్సుకై రుద్రుడిని ప్రార్థించి ఐంగల ఉపనిషత్ సర్వేశో మాయాదేశ సమన్వితో వ్యష్టి దేహం ప్రవిశ్య తయా మోహితో జీవత్వమగమత్. సర్వేశ్వరుడే మాయామోహితుడై జీవుడయ్యాడని చెప్పి అంత ఈశ్వరాజ్ఞ చేతనే జరుగుతుంది. అన్ని ప్రపన్నత కూడా ఆయనే శరణు తప్ప ఇంకెవడు లేడని చెప్పి నారాయణ ఉపనిషత్తు మొదట్లో నారాయణాత్ రుద్రో జాయతి అని చెప్పి పురుషస్య విద్మహే మహాదేవస్య ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్, తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే రుద్ర గాయత్రి మంత్రాన్ని చెప్పి ఆ తర్వాత నిత్యో నారాయణ శివశ్చ నారాయణ
శివుణ్ణి కూడా నారాయణుడిగా వ్యక్తపరిచి దేవతలలో ప్రథముడై సర్వజ్ఞుడై రుద్రుణ్ణి బోధించి శివాయ నమః, శివలింగాయ నమః, సర్వాయ నమః, సర్వలింగాయ నమః అని శివస్మరణ ధ్యానాలతో ఆ ఉపనిషత్తు చూపి రుద్రుడికి జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమః అని జ్యేష్ఠత్వ శ్రేష్ఠత్వాలు కూడా అన్వయించి నమో హిరణ్యవాహవే పశుపతయే నమః అని రుద్రుణ్ణి ధ్యానించింది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం శివో మే అస్తు శివో సదాశివో అని శివతత్వాన్ని ఆ ఉపనిషత్తు స్మరించి అలాగే సర్వో వై రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు, నమో రుద్రాయ పశుపతయే స్వాహ, ఈశ సర్వస్య జగత ప్రభు, ఈశుడు సర్వ జగత్తుకు ప్రభువు అని స్తుతించి నమస్కరించి చివరలో మరల నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాదు, రుద్రుడికి విష్ణువుకి నమస్కారం, నన్ను మృత్యువు నుండి రక్షించెదరు కాక అని నారాయణ ఉపనిషత్తు మహోపనిషత్తు జన్మాత్తరమైన బ్రహ్మాన్ని స్మరించి అది శివం అని అలాగే శాశ్వతం శివమని సర్వం శాంతం నిరాలంబం వ్యోమస్తం శాశ్వతం శివం అనామయం అనాభావం అనామకం అకారణం అని ఆ బ్రహ్మస్థితిని వివరించి అందులో గల శివపదాన్ని అర్థానికై శివ ఏవ స్వయం సాక్షాత్ ద్వయం బ్రహ్మ విదుత్తమ సాక్షాద్వయం బ్రహ్మ విదుత్ శివుడే బ్రహ్మగా నిశ్చయి. ఈ ఉపనిషత్తు శివుడికి మూర్తిత్రయానికి విభిన్నత్వాన్ని చెబుతూ బ్రహ్మ విష్ణు రుద్రశ్చ సర్వావా భూత జాతయ, బ్రహ్మ విష్ణు రుద్రుడు భూతాల నుండి పుట్టారు, అభౌతిక అకారణ శివుడని చెప్పారు. యోగతత్వ ఉపనిషత్తు త్రియక్షం వరదం రుద్రం తరుణాదిత్య సన్నిభం అనే మంత్రంలో రుద్రుణ్ణి ఉదయ భాస్కర వర్ణంగా రూపొందించి బిందు రూపం మహాదేవం వ్యోమాకారం సదాశివం శుద్ధ స్ఫటిక సంకాశం ధృత బాలేందుమౌళికం పంచవక్తయుతం సౌమ్యం దశబాహుం త్రిలోచనం సర్వాయుధర ధృతాకారం సర్వభూషణభూషితం ఉమార్ధదేగం వరదం సర్వకారణ కారణం అని మహాదేవుడి రూపకల్పన కూడా చేసి ఆనందించి యోగ కుండలి ఉపనిషత్తు కూడా శివత్వం ఆప్నోతి నిర్ముక్త సర్వ సంస్కృతే అని వాగ్దానం చేసి అలాంటి శివుణ్ణి ఆశ్రయించమని శివం మత్వా సమాశ్రయే శివుణ్ణి ధ్యానించండి ఆశ్రయించండి అని అనేక విధాలుగా ఘోషించింది. రేపు నారద పరివ్రాజక ఉపనిషత్తు ఏం చెప్పిందో తెలుసుకుందాం. స్వస్తి.